ఒక తండ్రి ఒక భర్త మస్కట్ నుంచి మన దగ్గరకు వచ్చాడు. తీరా చూస్తే తనకి ఎంతగా క్వాలిఫికేషన్ హై క్వాలిఫికేషన్ లేకుండా మేడం. తెలియకుండా అడగలేదా కానీ ఎక్కడ ప్రాబ్లం అయింది అని చెప్పండి ఒకసారి. అప్పులు పెరుగుతున్నాయి సార్, అప్పులు అవుతున్నాయి. నేను నా లైఫ్లో అనుకుంటా నేను చేసిన పెద్ద మిస్టేక్ అదొక్కటి సార్. నేను కాళ్ళు కూడా మొక్కాను మేడం. ఎందుకు ఏమన్నా తప్పు చేశారా మీరు? రిటర్న్ పంపిస్తానంటే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. నన్ను వారం రోజులు ఇప్పుడు మీకు ఏం కావాలి? ఇప్పుడు నా ఇంటికి వస్తున్నాను, చావైనా బ్రతికైనా అంతే. నన్ను కోటి సంపద చంపేశారు మీరు. విడిపోయి అంత పెద్ద గొడవ ఎక్కడ జరిగింది మీ ఇద్దరికి? అంటే సెకండ్స్ లేట్ అయినా కూడా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఇప్పటి వరకు? ఎక్కడ ఉన్నావు? ఎవరికి అడిగి పోయినావు? ఏం చేసినావు? ఒక భార్య భర్తలు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నోళ్ళు విడిపోయే కారణం అయితే వినిపించట్లేదు మీ దగ్గర నుంచి. నన్ను ఇట్లా చేసేటోడు నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్తే మీకు అది కరెక్ట్ గా కనిపించేదేమో. మీకు మీకు ఆ ఇంటి మీద రైట్ కావాలా వద్దా? ఉండరా? ఉంటది. మీ పిల్లలు నీ దగ్గరకు వస్తారని నమ్మకం ఉందా? మరి ఇప్పుడు 2 సంవత్సరాలు నాతో మాట్లాడని ఇవ్వకుండానైతే భయం అయితే పెట్టారు వాళ్ళకి. నీ భార్య నీ మాట ఇంటదేవో చూడాలి నువ్వు. ఇప్పుడు అదొక రకమైన ట్రీట్మెంట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. లైఫ్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ఈరోజు ఒక తండ్రి ఒక భర్త ఒక ఇంటి యజమాని మస్కట్ నుంచి మన దగ్గరకు వచ్చిండు. ఏడ్చుకుంటూ వచ్చిండు. మగవాళ్ళు ఏడుస్తున్నారు అని అంటే ఏంటి అసలు ఇంత పెద్ద బాధ అని ఎవరైనా అనుకుంటారు కదా. మరి ఈయన బాధ ఏంది, ఈయన చింత ఏంది, అసలు మన సుమన్ టీవీ మెట్లెక్కడానికి కారణం ఏంది, ఈ విషయాలు తెలుసుకోవడానికి అండ్ ఆయనకి మన వైపు నుంచి ఏదైనా సహాయం చేయొచ్చా, ఆయన వైపు న్యాయం ఉందా అనేది చూడ్డానికి ఈరోజు మనం అడ్వకేట్తో పాటు ఇక్కడ కూర్చోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు కదా. సో లైఫ్ జర్నీలో మనకి సీనియర్ మోస్ట్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ అయిన నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. ఆయనతో మాట్లాడి ఆయనతోనే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే మేడం. సో శేఖర్ గారు మస్కట్ నుంచి వచ్చారు. సరేనా? మస్కట్ లో ఏం జాబ్ చేస్తుండే? ఆఫీస్ అసిస్టెంట్ కమ్ అకౌంట్స్. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? 2003 నుంచి టిల్ మొన్నటి వరకు సార్, ఆగస్టు వరకు. ఆగస్టులో ఫైనల్లీ క్యాన్సిల్ చేసుకొని వచ్చాను సార్ నేను. సో ఇప్పుడు చెప్పండి మీ సమస్య ఏంది అనేది. అసలు 2009లో నాకు నల్గొండ వాస్తవులైన గుంటి యాదగిరి వాళ్ళ కూతురుతో మ్యారేజ్ అయింది సార్. ఏం పేరు మీ వైఫ్? సంతోషిని సార్. నేను అక్కడే ఉన్నాను సార్, జాబ్ చేస్తున్నాను. మా రిలేటివ్స్ కజిన్ బ్రదర్స్ వాళ్ళు టైలరింగ్ లో ఉన్నారు సార్ అక్కడ. నాకు ఇప్పుడైతే ఎవరైతే మా అమ్మాయిని ఇచ్చారో నా మామయ్య వాళ్ళ చుట్టాలు కూడా 2-3 అక్కడ ఇదే సేమ్ ఫీల్డ్ లో టైలరింగ్ లో లేడీస్ డ్రెస్సెస్ కుట్టుతారు సార్ వాళ్ళు. ఆ సందర్భంలో వాళ్ళు ఇక్కడికి రావడం పోవడం చూసి నన్ను అక్కడ చూశారు సార్. చూసి అబ్బాయి బాగున్నాడు అని చెప్పి మా కజిన్ బ్రదర్స్ అడిగారంట. సరే మా అమ్మాయి ఉన్నది, మరి మా అమ్మాయి బాగుంటది, చదువుకున్నది, జాబ్ చేస్తుంది హైదరాబాద్ లో. ఏం జాబ్ చేస్తుంది తను? కోనార్క్ డయాగ్నోస్టిక్ అంటే ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ అని ఇక్కడ దిల్షు నగర్ లో ఉంది మేడం. అందులో ల్యాబ్ సెక్షన్ లో ఇందులో వర్క్ చేస్తుండే. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? ఇంతకు ఎక్కడ ఉంటారు? మా పేరెంట్స్ ఇక్కడ హైదరాబాద్ లోనే. మా నాన్నకి పారాలిసిస్, ఆయన 15 years నుంచి బెడ్. మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఇంతకీ పెళ్లికి ముందు ఎప్పుడైతే మీరు దుబాయ్లో ఉంటారని తెలిసిందో, అంటే మస్కట్లో ఉంటారని తెలిసిందో, అప్పుడు మరి పెళ్ళైన తర్వాత పిల్లని తీసుకుపోతావా, ఇక్కడ వదిలేస్తావా, ఏమైనా అయినాయా మాటలు ఇట్లాంటివి? అమ్మాయి చదువుకున్న అమ్మాయి అయితే నేను ఇక్కడికి అమ్మాయి జాబ్ పర్పస్ లో పిలిపించగలుగుతాను. నాకంటే కంపెనీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఉండలేను. ఉంటే ఇద్దరం ఒకే దగ్గర ఉండాలి. అమ్మాయి చదువుకున్న అమ్మాయి నాకు కావాలంటే, మా అమ్మాయి చదువుకుంది, చాలా బాగుంటది, జాబ్ కు ఇక్కడ సెట్ అవుతుంది, నీకు కరెక్ట్ అమ్మాయి సెట్ అవుతుంది అని చెప్పారు సార్ వాళ్ళు. తీరా చూస్తే తనకి ఎంతగా క్వాలిఫికేషన్ హై క్వాలిఫికేషన్ లేకుండా మేడం. BA చేసి ఇంటర్ చేశానంటుంది, కానీ ఇంగ్లీష్ మీడియంలో కాదు. తెలియకుండా అడగలేదా మీరు ఏం చదువుకున్నావు? కానీ
కానీ ఎక్కడ ప్రాబ్లం అయింది అని చెప్పండి ఒకసారి ఫస్ట్. నేను వెళ్ళాక నీకు అక్కడికి జాబ్ వీసా చూస్తాను, ట్రై చేసి పిలిపిస్తాను అని చెప్పాను. మమ్మీ డాడీతో ఉండమన్నారు. మా మమ్మీ డాడీతో తను ఉండను అన్నది మేడం. నువ్వు వెళ్లే ముందు మా అమ్మ నాన్నతోటి ఏం చేస్తావో ఎలా మాట్లాడుతావో నాకు తెలియదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంచి వెళ్ళు అని చెప్పేసింది. 2009లో మ్యారేజ్ అయినాక ఫస్ట్ విజిట్లో తనని 3 months వీసాలో పిలిపించి జాబ్ కోసం ట్రై చేస్తే దొరకలేదు సార్. దొరకలేకుంటే మళ్ళీ తను రిటర్న్ వెళ్ళాల్సి వచ్చింది. ఫ్యామిలీ విజిట్ అంటుంది. ఆ వీసా తీసుకొని తను 2 years వీసాలో పిలిపించాను. పిలిపించిన తర్వాత అప్పటికే మాది 2011లో సార్ ఇది జరిగింది. పిల్లల కోసం అనుకుని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి తను కన్సీవ్ అయింది సార్. ఫస్ట్ కన్సీవ్ అయినప్పుడు 6 months ప్రెగ్నెన్సీలో డాక్టర్స్ ట్రావెలింగ్ చేయొచ్చు అన్నప్పుడు వాళ్ళ సిస్టర్ని కూడా విజిట్లో పిలిపించి తనకు తోడుగా పంపించాను హైదరాబాద్కి. 2011లో మాకు September 1 బాబు పుట్టాడు సార్. 15లో నేను సేవింగ్ చేసుకున్న అమౌంట్ తోటి ఒక ఇల్లు తీసుకున్నాను సార్. అప్పటికి నాకు ఒక 15 lakhs వరకు సేవింగ్ ఉండే. నేను వెళ్ళిన దగ్గర నుంచి ఆవిడకి అమౌంట్ పంపిస్తే మా అమ్మ నాన్న ఖర్చులకు కూడా ఆవిడే వెళ్ళి ఇచ్చేది సార్. లోన్ నాకు ఇచ్చారు మేడం. నా సాలరీ సర్టిఫికేట్ అక్కడ నుంచి పంపించాను. నా 6 months ప్రీవియస్ స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్, సాలరీ ట్రాన్స్ఫర్ అనేది అదొకటి, నా పాస్పోర్టు, నా ఐడి అవన్నీ ఎంబసీలో, ఇండియన్ ఎంబసీలో అటెస్టెంట్ చేయించి పంపిస్తే వాళ్ళు నాకు లోన్ పాస్ చేశారు సార్. మా వైఫ్తో రిక్వెస్ట్ చేశాను, ఇప్పుడు నేను రావాలి రిజిస్ట్రేషన్ అంటే మళ్ళీ నాకు కుదరదు కదా, మరి ఇప్పుడు ఎట్లా ఇలాంటి ప్రాసెస్ అంటే తను ఏమన్నది, మేడం ఇల్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చెయ్యి, లేడీస్ పేరు మీద చేస్తే జిఎస్టీ ఒక 2 lakhs వరకు తగ్గుతుంది అని నాకు ఒకటి చెప్పింది సార్. పవర్ ఆఫ్ అటర్నీ నాకు మెయిల్ చేస్తే అది ప్రింట్అవుట్ తీసుకొని నేను అది ఫిల్ చేసి మొత్తం డీటెయిల్స్ ఇండియన్ ఎంబసీలో అటెస్టేషన్ చేసి నా ఫోటో పెట్టి అటెస్టేషన్ చేసి పంపించాను. ఎవరెవరు ఉంటున్నారు ఇంట్లో? తీసుకున్న తర్వాత నుంచి మా అత్త, మా మామ, మా బావమరిది, మా వైఫ్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ సిస్టర్. అంటే ప్రెషర్ చేసేదా మీ భార్య మిమ్మల్ని ఇంత పంపించాలి ఎవ్రీ మంత్ అని? నాకు నా శక్తికి మించిన ఖర్చులు అయిపోయాయి సార్. అప్పులు పెరుగుతున్నాయి సార్. అప్పులు అవుతున్నాయి. నేను 50,000 పంపించినా సరిపోదంట సార్, 70,000 పంపించినా సరిపోదు, ₹1,00,000 పంపించినా సరిపోదంట సార్. అప్పులు అవుతున్నాయి అనుకుంటా 2020లో మళ్ళీ తను టాప్ ఆఫ్ ద లోన్ అని మళ్ళీ 10 లక్షలు బ్యాంక్ నుంచి లోన్ తీసింది సార్. బ్యాడ్ లక్ ఏంటి సార్, అక్కడ నుంచి నా స్టార్ట్ అయింది సార్. అస్సలు టైం అంటే నా బ్యాడ్ లక్ అక్కడి నుంచి. కరోనా వచ్చింది, నా సాలరీ తగ్గింది ఒకవైపు సార్, ఇక్కడ ఈఎంఐ పెరిగింది సార్. టాప్ అప్ ఎందుకు తీశారు మరి? అప్పులైనా అంటుంది సార్. మీరు బయట ఎక్కడ ఇండియాలో అప్పులు చేశారా? మా చెల్లెల దగ్గర 4 లక్షలు తీసుకున్నా, మా తమ్ముడి దగ్గర 2 లక్షలు తీసుకున్నా. వాళ్ళందరూ మీరు ఇల్లు కొనుక్కున్నప్పటి నుంచి మీ ఇంట్లోనే ఉన్నారు. నేను వెళ్ళగానే నా ఇంట్లో వచ్చి వాళ్ళ హస్బెండ్ తోటి నా ఇంట్లో ఉండడం స్టార్ట్ చేసింది. మా మరదలు, మీ మరదలు వాళ్ళు ఒక సపరేట్ రూమ్ నంది హిల్స్ లో తీసుకున్నారు. నేను ఇచ్చిన ఫర్నిచర్ వాళ్ళకి వచ్చిందంతా అందులో పెట్టి లాక్ వేసి రెంట్ కడుతున్నారు, కానీ అక్కడ ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అని అడిగితే ఆమె ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తుంది. నైట్ షిఫ్ట్కి వెళ్తే డే అంతా పడుకుంటుంది, డే షిఫ్ట్కి వెళ్తే నైట్ అంతా వచ్చి పడుకుంటుంది. ఆమెకు అదే లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది సార్. మరదల వాళ్ళ హస్బెండ్ కూడా ఎన్నిసార్లు, ఎందుకంటే నాతో క్లోజ్గా ఉండే సార్, పెళ్ళైన కొత్తలో చెప్పుకున్నాడు నాకు, ఇలా కరెక్ట్ కాదని చెప్తున్నా నా మాట వింటలేదన్న, ఇట్లా ఉండడం కూడా కరెక్ట్ కాదు అని మా అమ్మ నాన్నలు కూడా అన్నారు. సడకుని ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు, నువ్వు అట్లా ఉంటాం, మేము ఎట్లా వస్తాం మీ ఇంటికి, మీరు రెంట్ హౌస్ ఉన్నదా అక్కడ ఉండరు అంటే కూడా మా వైఫ్ వింటలేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నతో కూడా చెప్పానంట. ఇల్లు కొన్నప్పుడు మీ భార్య మిమ్మల్ని అడిగిందా, మరి మా అమ్మ నాన్న మా చెల్లె తమ్ముడు వచ్చి ఇక్కడ ఉంటారంట, నేను ఉంచుకుంటా, నువ్వు లేవు కదా నాకు తోడు ఉంటారని అడిగిందా? మీ అమ్మ నాన్నతోటి మాట్లాడతాను, వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఉంచుతాను, నేను వాళ్ళకి నీ గార్డియన్గా ఉంటారని చెప్పేసి మా అత్త మామని, మా మరదల్ని, మా వైఫ్ వాళ్ళ తమ్ముడిని, సిస్టర్ని తీసుకొచ్చి మా ఇంట్లో ఉంచాను సార్. నా లైఫ్లో అనుకుంటా నేను చేసిన పెద్ద మిస్టేక్ అదొక్కటి సార్. ఫైనల్ గా మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారా? ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి పర్సనల్ లైఫ్లోకి వచ్చేసింది సార్. ఏముంది పర్సనల్ లైఫ్ లో? ఇందులో ఇంటర్ఫేర్ వాళ్ళ అమ్మ నాన్న చాలా ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం మా వైఫ్ తోటి ఏం చెప్పారో తెలియదు సార్, ఆ భగవంతుడికే తెలుసు. మొత్తం నెగిటివ్ మైండ్గా చేసేసారు ఆమెను. ఇప్పుడు మా మధ్యలో మనస్పర్ధాలు, గొడవలు, నాతో మాట్లాడకపోవడాలు, నెలల కొద్దీ మాట్లాడదు సార్. పిల్లలు మాట్లాడి అంటే వీడియో కాల్ చేస్తే కూడా మాట్లాడించదు సార్. 20 నుంచి స్టార్ట్ అయ్యాయి గొడవలు. అలా జరుగుతూ 22లో వచ్చాను, నాతో ఎవ్వరూ మాట్లాడలేదు. జస్ట్ ఏదో వచ్చాను ఒక గెస్ట్ లాగా. మా వైఫ్ వాళ్ళ బ్రదర్ మ్యారేజ్కి ఉన్నాను, నాకు చేయాల్సింది చేశాను, పెట్టేది పెట్టాను. మళ్ళీ వెళ్ళిపోయే టైంలో గొడవలు జరిగాయి.
తను ప్రతిదానికి అప్పుడు మీరు మాట్లాడలేదా మీ వైఫ్ తో? ఏమైంది? ఎందుకు మాట్లాడేది మేడం. మాట్లాడలేదు? నేను కాళ్ళు కూడా మొక్కాను మేడం. ఎందుకు ఏమైనా తప్పు చేశారా మీరు? తప్పు నేను చేయలేదు మేడం. మరి కాలేదు. నాతోటి ఎందుకు మాట్లాడట్లేదు నేను అదే అడిగాను మేడం. స్టార్టింగ్ లో విజిట్ లో పిలిపించాను కదా, తనకు జాబ్ దొరకకపోతే నేను రిటర్న్ పంపిస్తానంటే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. నన్ను వారం రోజులు నన్ను నిద్ర లేకుండా తిండి లేకుండా నన్ను బెదిరించింది సార్. ఇప్పుడున్న పరిస్థితి ఏముంది మరి? ఇప్పుడు తనకు డివోర్స్ కావాలంట సార్. నేను వద్దు అంటున్నది. డివోర్స్ ఎందుకు కావాలంటే కారణం ఏంది? కారణం చెప్పంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీతో ఉండదలుచుకోలేదు, నిన్ను చూసి చూసి నీతో నేను భరించలేకపోతున్నాను, నువ్వు నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నన్ను టార్చర్ పెడుతున్నావు అని అంటున్నది. మేము కలిసే లేము అసలు. 2020 వరకు బాగానే ఉన్నాం సార్. ప్రతి దానికి ఆయన వచ్చి నా ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఆయన నన్ను కంపారిజన్ చేస్తున్నారు సార్. ఆయన ఐటీలో జాబ్ చేస్తాడు, 1 lakh అబోవ్ సంపాదిస్తాడు. ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు అయితే నార్మల్ గా అన్ని కుటుంబాల్లో జరిగే విషయాలే. మేము ఇంకా యాక్చువల్ గా ఎప్పుడెప్పుడు పెద్ద విషయం ఏమన్నా ఉంటుందో ఏం చెప్తారని చూస్తున్నాం. ఇప్పుడు మీ పిల్లలు ఎక్కడున్నారు? మా వైఫ్ దగ్గరనే మీ ఉన్నారు సార్. పిల్లలకు మీకు అటాచ్మెంట్ ఎట్లుంది? లేదు సార్, 2 years నుంచి నా సరిగా కాంటాక్ట్ లో లేరు సార్, మాట్లాడివ్వట్లేదు. మరి మీరు పెద్ద మనసులో పంచాయతీ లాంటిది ఏం పెట్టలేదు? సొసైటీలో ఉన్న పెద్ద మనుషులందరూ వచ్చారు సార్. వాళ్ళు ఎంత నచ్చి చెప్పారు, కలిసి ఉండండి భార్య పిల్లలు, మీరు మీ మధ్యలో ఏది ఉన్నా కనీసం పిల్లల కోసం కలిసి ఉండండి. నేను కోరేది కూడా అదే సార్. నువ్వు నాకు ఏదో చేసి పెట్టాలి, నువ్వు నాతోటి, నేను నీ నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయను. నేను నా పిల్లలకి తల్లిలాగుండు, నేను వాళ్ళకి తండ్రిలాగా ఉంటాను. 2 bedrooms ఉన్నాయి కదా, ఒక బెడ్రూమ్లో నువ్వు ఉండు, నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, నేను చచ్చేంత వరకు మాట్లాడకపోయినా పర్వాలేదు, నేను ఫోర్స్ చెయ్యా, నా పిల్లలకు తండ్రిలాగా ఉంటాను. నేను నేను పుట్టినప్పటి నుంచి వాళ్ళతో లేను సార్. నేను కనీసం ఇప్పుడు వచ్చినాను వాళ్ళతో ఉండనివ్వు అని అంటే కూడా యాక్సెప్ట్ చేస్తలేదు సార్. పోనీ పైన ఒక ఫ్లోర్ వేసుకున్నాను, ఒక రూమ్ వేసుకొని ఉంటాడమ్మా అని చెప్పినా కానీ వినట్లేదు సార్. ఎందుకు విడాకులు అంటే నాకు ఆయనతో ఉండడం ఇష్టం లేదు సార్. అనుమానం, ప్రతిదానికి అనుమానం. అంటే ఏం అనుమానించినాను సార్? ఆమెకి ఏమన్నా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? నేను దాని గురించి నేను నా మైండ్లో కూడా ఆలోచన రాలేదు సార్. కానీ ఇప్పుడు ప్రతి మనిషి అదే మాట చెప్తున్నారు సార్. అలాంటి పనులు ఎక్కువ రోజులు దాగవు, ఎక్కడెక్కడో లోపల దాసి పెట్టుకుంటే ఉండేటివి కావు. ఎవరో ఒకరు చెప్తారు, ఎవరి ద్వారానో మీకు తెలుస్తుంది. అట్లా ఎవరన్నా చెప్పినరా మీకు? లేదు మేడం, నాకు అట్లాంటి అనుమానమే లేదు మేడం. నేను చెప్పినా నమ్మను. ఇప్పుడున్న ప్రాబ్లం ఏముంది మీకు? ఇప్పుడు నేను అన్ని వదులుకొని వచ్చాను సార్. ఈవెన్ నేను జాబ్, ఎంత మంచి జాబ్ సార్, ఆమెకి పార్లర్ కోర్సు కూడా నేర్పించాను సార్. అక్కడికి పిలిపిస్తే 30,000-40,000 వస్తుంది, లేదా ఓన్ పార్లర్ నేను పెట్టిస్తాను, 1 lakh వరకు ఇన్కమ్ వస్తుంది, ఇక్కడికి రా. నాకు ఎన్ని రోజులని, నేను భార్య పిల్లల్ని దూరం ఉండి నేను ఎన్ని రోజులని బ్రతకాలి ఇట్లా అని అడిగాను సార్. నేను రాను అంటది. వాళ్ళ నాన్నంట నా బిడ్డని పంపియను అంటాడు. వాళ్ళ నాన్న ఎక్కడున్నాడు? నా కొడుకు పుట్టిన తర్వాత ఆయన ఏదో లీవ్లో వచ్చారు సార్. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా నువ్వు వెళ్ళని అవసరం లేదు, ఎన్ని సంవత్సరాలు కష్టపడతావు అని ఆయన పాస్పోర్ట్ లాగేసుకొని ఆయన పోనివ్వలేదు సార్. అదే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో 2 విషయాలు ప్రధానంగా మనం చర్చించాల్సిన విషయాలు 2 ఉన్నాయి. ఒకటి, నీ సొంత ఇంట్లోకి నేను పోనివ్వడం లేదు అనేది ఒక ఆరోపణ. రెండోది, ఆమె డైవోర్స్ ఇస్తా అంటుంది అనేది 2వ ఆరోపణ. ఇంతే కదా? రెండో విషయం. నాకు ఆస్తి వద్దన్నాను సార్, ఆమె పేరు మీద ఉండని, బంగారం నన్ను ఒక ఇంట్లో ఉండని, నాకు పిల్లలకి నాకు ఒక ఫాదర్ లాగా నాకు కూడా వాళ్ళ నీడ్స్ చూసుకుంటా నేను ఉంటాను అంటే కూడా ఒప్పుకోవట్లేదు సార్. మరి ఇప్పుడు మీకు ఏం కావాలి? నాకు నా భార్య పిల్లలు కావాలి సార్. నాకు ఏది వద్దు సార్. నేను అన్నాను, ఇప్పుడు నా ఇంటికి వస్తున్నాను, చావైనా బ్రతికైనా అంతేనన్నా. నన్ను కోటి సంపద చంపేశారు మీరు. నా భార్య పిల్లలు లేని బ్రతుకు నాకు వద్దు. నాకు అమ్మ నాన్న లేరు, భార్య పిల్లలు ఉన్న భార్య పిల్లలు కూడా నన్ను వద్దంటున్నారు. ఇంకా నేను ఎందుకు బ్రతకాలి? నేను ఇంటికి వస్తానంటే ఒకటే మాట చెప్పాడు సార్ మా వైఫ్ వాళ్ళ బ్రదరు, ఆ అభిమన్యు రెడ్డి అని. కొంచెం ఓపికతోటి కొద్ది రోజులు బయట ఉండు, ఇంటికి రాకు. ఇప్పుడు ఇంటికి వస్తే గొడవలు అవుతాయి, ఆమె నీ మీద కోపంగా ఉన్నది. ఒక పని చేద్దాం సార్, అయితే ఒక్కసారి వీళ్ళ వైఫ్ తో కూడా మాట్లాడదాం. మరి ఆమె ఏం చెప్తుందో, ఆమె యాంగిల్ ఏందో చూసి విన్న తర్వాత ఒకసారి మాట్లాడదాం. హలో, సంతోషిని గారా? అవునండి, చెప్పండి. సంతోషిని గారు, మీ హస్బెండ్ శేఖర్ గారు సుమన్ టీవీకి వచ్చారండి. ఓకే. ఆయన ఏడుస్తున్నారు. మీరు అంటే తన వైఫ్ పిల్లలు కావాలని ఏడుస్తున్నారు. ఓకే. సో మీరేమో ఆయన వద్దనుకుంటున్నారట. ఓకే. ఏంటి రీజన్ అని అంటే, పెద్ద గొడవలు ఏం లేవు, నన్ను వద్దంటుంది తను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఓకే.
మీరేమంటారు? అసలు ఏమైంది ప్రాబ్లం? ఎందుకు ఏడుస్తున్నారు మరి ఆయన? ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వస్తుంది, ఆ సిచ్యువేషన్ లో ఇది ఏంటి, ఇది ఎందుకని ఏది అడగొద్దు, క్వశ్చనింగ్ చేయొద్దు తనని. నేను ఏది కూడా అమౌంట్ ఇది ఇట్లా ఇది ఇట్లా అంటే కూడా ఏది అడగొద్దు. తను అడిగిన దానికి సమాధానం అంతే. ఇది ఇంత, నువ్వు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే అనాలి, 4 కాళ్ళు అంటే 4 కాళ్ళే అనాలి. ఇప్పుడు నెల నెల పైసలు పంపించేటోడు అనేసి అంటున్నారు, మరి పంపించుకోవాలా? నిజంగానే పంపించాడండి. విడిపోయి అంత పెద్ద గొడవ ఎక్కడ జరిగింది మీ ఇద్దరికి? అంటే ఇప్పుడు బేసిక్ గా భార్య భర్తల మధ్యలో కొన్ని చిన్నవి జరుగుతూనే ఉంటాయి, మళ్ళీ కలిసిపోతా ఉంటారు. చిన్నవి ఏం లేదండి. మ్యారేజ్ అయిన కాడి నుంచి యాక్చువల్ గా ఫుల్ పిచ్చ అనుమానం తనకి. ఇప్పుడు ఏమంటే ఎవరైనా చెప్తే కూడా నమ్మడానికి ఉండదు. తను అలా బిహేవ్ చేస్తాడు. కనిపించేది ఒకలాగా, వెనక తిరిగేది ఒకలాగా. కంపెనీ నుంచి రూమ్ ఉంటది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఏ ఇబ్బంది ఉండదు అనేసి చెప్పినోడివి కనీసం తీసుకెళ్లి నువ్వు కనీసం ఒక పెద్ద హాల్ ఉంటుందండి, కనీసం ఒక 10 to 15 మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు. ఆ హాల్లో తీసుకెళ్లి నువ్వు అక్కడ ఉంచావు అనేసి ఒక అమ్మాయి ఎలా ఉంటది? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ అంతే. ఫోన్ కనీసం ఒక 5 to 10 minutes లేట్ అయినా లేదు, 5 to 2 seconds లేట్ అయినా కూడా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఇప్పటి వరకు? ఎక్కడున్నావు, ఎవరికి అడిగిపోయినావు, ఏం చేసినావు? ఇవి మాటలు రిపీటెడ్ అసలు మనుషులని మానసికంగా ఎట్లా చేస్తాడు అంటే. హింస పెడుతుంటే ఎవరికైనా వినిపించారా, లేదంటే ఏదైనా రికార్డ్ చేసి పెట్టారా మీరు? నేను ఎవరికి ఏమీ చెప్పలేదండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు అన్నట్టుగా అనుమానమే ఉంది అనుకుందాం ఆయనకి, ఒకవేళ అనుమానమే ఉన్నా కూడా అది మీ ఇద్దరు ఒక దగ్గర ఒక స్ట్రెచ్ లో లేకపోవడం వల్ల కలిగిందే కావచ్చు అనుకుందాము. ఇన్ని సంవత్సరాలుగా పెళ్ళి, ఇన్ని సంవత్సరాలుగా దూరం ఉన్నారు కాబట్టి. మరి ఇప్పుడు ఆయన అన్ని వదిలేసుకొని భార్య పిల్లలే కావాలి అని ఇటు వచ్చారు కదా. అవును, ఇటు వచ్చినప్పుడు మరి ఒక ఛాన్స్ ఇచ్చి చూడొద్దా మీరు? 2015 వెళ్ళి తీసుకున్నాము, అయిపోయింది. ఈఎంఐ కడుతున్నా, 2 years బానే కట్టాడు, చేశాడు. నేను జాబ్ చేస్తానని చెప్పాను. అవసరం లేదు, నువ్వు చేయాల్సిన అవసరం 10-12 వేల కోసం నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. బస్సులలో అంతగానే తిరిగి వాడతాక వీడి దాకా ఎన్ని గంటలకు వస్తావో, ఏం చేస్తావో, ఇవి మా ఎన్నిసార్లు అడిగినా కూడా వంకరగా మాట్లాడేటోడు. ఇయర్ కి వన్స్ వచ్చినా కూడా 1 month లో 20 days ఏడ్చేదాన్ని నేను. యాక్చువల్గా చేసేటప్పుడు కూడా ఫోన్ తీసా అంటాడు, మీ ఫ్రెండ్స్ ఇట్లా చేస్తారంటావు, మా ఫ్రెండ్ ఇట్లా చేస్తారంటారు, వాళ్ళు ఇలా ఉంటారంట, వీళ్ళు ఇలా ఉంటారంట. వాష్రూమ్ లో స్నానం చేసేటప్పుడు కూడా కన్నంలో పెంచి చూసేటాడు మేడం. అక్కడ ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలి ఇవన్నీ? బాగానే ఉన్నారు కదా. మా హస్బెండ్. మీ హస్బెండ్ నిన్ను చూస్తే ప్రాబ్లం ఏంటమ్మా నీకు? అమ్మా నన్ను చూసినప్పుడు నీకు అవసరం ఏముంది మేడం? నీకు అవసరం ఏముంది? అట్లా మంచి చూడాల్సిన అవసరం ఏముంది నీకు? ఏదైతే ఆయన ఇందాక ఒక వీడియో కూడా చూపించిండ్రు, ఇంటి ముంగట వచ్చి ఇంటి ముంగట దిగిన తర్వాత కూడా మీ తమ్ముడు గేట్ మీద నుంచి ఆయన కొడుతూ ఉన్నాడు కదమ్మా. అది కరెక్ట్ కాదు కదా. పోనీ మీ హస్బెండ్ మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టాడా? కొట్టలేదు, కొట్టండి. ఏది కూడా ఒక భార్య భర్తలు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నోళ్ళు విడిపోయే కారణం అయితే వినిపించట్లేదు నీ దగ్గర నుంచి. నన్ను ఇట్లా చేసేటాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్తే మీకు అది కరెక్ట్ గా కనిపించేదేమో. మీకు మీరు విడాకులు కావాలంటున్నారట కదా, విడాకులు పంపించారా? నోటీసు పంపించారా ఆయనకి? ఇంకేం పంపించలేదు మేడం. మరి ఏంటి మీ ఉద్దేశం ఏంటి? మీ ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లల జీవితం నాశనం అయిపోతుంది కదా మీరు ఇద్దరు విడిపోతే. అయినా నువ్వు సేమ్ యాక్షన్ అలా ఫైనాన్షియల్ గా అలాగే చేసావు, మానసికంగా అలాగే చేసావు, శారీరకంగా అలాగే చేసావు. ఎవరన్నా వీడియోస్ తీస్తారా చెప్పండి మేడం మీరు? వీడియోస్ ఎవరన్నా వీడియోస్ నా దగ్గర ఉంటే ఈ పాటికి ఎప్పుడో నేను చేసేదాన్ని. ఇప్పుడు ఏమనంటే ప్రూఫ్స్ అడుగుతారు, నేను ఎక్కడి నుంచి ప్రూఫ్స్ తీసుకురావాలి మేడం? ఏం వీడియోస్ తీసాడమ్మా? ఇవన్నీ 4 గోడల మధ్యలో కూడా వీడియోస్ తీసేవాడు మేడం. మిమ్మల్ని వీడియో తీసేవాడా? అవును మేడం. మిమ్మల్ని తీసింది మీరు చూసారా? చూసాను. ఆ సెల్ పగలు కొట్టింది కూడా నేనే ఫస్ట్ లో. మీ ఇద్దరు పిల్లలు మైనర్లు, ఇద్దరు పిల్లల గురించి మీరు ఏం ఆలోచించారు? పిల్లలకి ఎప్పుడైనా తండ్రి ఎంత ఇంపార్టెంటో తల్లి అంత ఇంపార్టెంటో, తల్లి ఉంటే సరిపోదు, తండ్రి కూడా అంతే ఇంపార్టెంట్. ఏం చెప్తారు మీరు దాని గురించి? ఓకే మేడం, 100% రైట్. అలా అని తల్లికి ఒక్కదానికే ఉంటేనే సరిపోదు కదా మేడం, తండ్రికి కూడా ఉండాలి కదా. ఇప్పుడు తను వచ్చి దగ్గర 2 years నుంచి పిల్లలతో మాట్లాడనివ్వలేదు అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. అది 100% తప్పు మేడం. పిల్లల గురించి నేను ఆలోచించాను కాబట్టి నువ్వు ఆలోచించి నిలబెట్టిన దాన్ని నన్ను ఎట్లాగో సంకలనకి ఇచ్చినావు. నన్ను అనుమానించినవో, తిట్టినవో, కొట్టినవో, 10 మందిలో పెట్టినవో, ఏం పెట్టినవో నీ మనసాక్షికే తెలుసు. పిల్లల గురించి నేను ఆలోచించాను కాబట్టి రోడ్డు మీద పడతా అన్నదాన్ని కాపాడుకున్నా నేను. ఇప్పుడు నార్మల్ గా వచ్చిన చెప్పేసరికి నేను చెప్తా విను ఒక్కసారి. సంతోష్ని, నువ్వు ఒకటి మీ భర్తతో కలిసి ఉంటావా? 2 భర్త నువ్వు ఇద్దరు కలిసి కొనుక్కున్న ఇల్లుని ఆయనని ఉండనివ్వకుండా బయటికి తోసే అర్హత నీకు లేదు.
లేదా ఎవరు ఉండకుండా ఉండాలి, అంతే తప్పితే ఆయన ఉండకుండా చేసే అర్హత మాత్రం నీకు లేదు ఒకటి. అండ్ మూడోది పిల్లల భవిష్యత్తు ఏంటి, ఈ మూడిటికి మాత్రం సమాధానం చెప్పు. వీటి గురించి ఏం ఆలోచించను. అది మీ వైఫ్ అక్కడికి వచ్చినప్పుడు ఏదో పెద్ద హాల్ తీసుకొని ఉంచిండ్రు మీరు అని అంటుంది, అది ఏంటి హాల్లో ఉంచారా? హాల్ కాదు మేడం, ఫస్ట్ టైం వచ్చినప్పుడు నా కంపెనీ నాకు పర్మిషన్ ఇచ్చింది, విజిట్ వీసాలో వస్తుంది కాబట్టి ఇచ్చారు, కంపెనీ రూమ్ ఇచ్చారు, కంపెనీ రూమ్ లోనే ఉన్నది వెళ్ళిపోయింది. ఓకే. సెకండ్ టైం పర్మనెంట్ వీసా తీసినప్పుడు కంపెనీ నాకు ఇవ్వదు మేడం, ఎందుకంటే అది ఓన్లీ మేనేజర్ లెవెల్కి పెద్దవాళ్ళకే ఇస్తారు వైఫ్కి వీసా, పిల్లలకి. నాకు నా పొజిషన్ని బట్టి ఇవ్వరు, ఎందుకంటే నాకు ఇస్తే ఇంకా 10 మందికి 100 మందికి ఇవ్వాల్సి వస్తుంది, అది సిచ్యువేషన్. కాబట్టి ఇవ్వనన్నారు, రూమ్ ఇవ్వనన్నారు, వీసా ఇవ్వనంటే నేను బయట పే చేసి, అక్కడ స్పాన్సర్లు ఉంటారు సార్ ఆ కంట్రీ వాళ్ళు, వాళ్ళకి పే చేసి నా వైఫ్ని పిలిపిస్తున్నా అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీద వాళ్ళు ఒక వీసా ఇస్తారు మేడం. అక్కడ మాకంటూ ఒక వీళ్ళు సపరేట్ ఉంటే వాళ్ళు సపరేట్ ఉంటే, నేను మా కో బ్రదర్ దగ్గర షేరింగ్ అకామిడేషన్ తీసుకున్నాను సార్. ఎందుకంటే ఒక్కొని తీసుకుంటే 30,000-40,000 పోతుంది సార్ నాకు. నేను వచ్చే సాలరీలో 30,000-40,000 నేను రూమ్కే పే చేస్తే నేనేం తింటాను, నేనేం కడతాను, ఏం సేవింగ్ చేస్తాను మేడం. ఆలోచించే షేరింగ్లో తీసుకున్నాను మేడం మా కో బ్రదర్స్ తోటి. తను 6 months కన్సీవ్ అయ్యి ఎలా వస్తుంది మేడం, నేను హాల్లో పడుకోబెడితే. ఇప్పుడు మీరు విన్నారు ఆమెతో మాట్లాడింది. నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా ఆమె మాట్లాడిన విధానం వింటుంటే ఫస్ట్ నుంచి ఆమె ఎప్పుడు కూడా నేను అడిగేదాకా కావాలని అడిగా, నేను అడిగేంత వరకు కూడా తన భర్త తనని కొట్టినట్టుగా చెప్పట్లే. ఎందుకమ్మా ఎక్కడైంది గొడవ అని 3 సార్లు అడిగిన నేను ఆమెని. ఎప్పుడైతే నీ భర్త ఏమని నేను కొట్టిండా, ఆయన ఎందుకు కొట్టిరు మీరు, గేట్ మీద నుంచి మీ తమ్ముడు ఎందుకు కొట్టిండు అన్నప్పుడు నన్ను కొట్టిండు కొట్టలేదా అని అప్పుడు స్టార్ట్ చేసింది ఆవిడ. సో బేసిక్గా నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళు ఇప్పుడు వరకు మనం ఇన్ని కేసులు చూసినాం, ఎవరైనా కూడా ఎందుకు వదిలేస్తున్నావు అమ్మా, నీ భర్తని ఎందుకు వద్దనుకుంటున్నావు అని అంటే నన్ను కొట్టేటోడు మేడం అని ఫస్ట్ చెప్పే పాయింటే అది, ఒకవేళ నిజంగా కొడితే. ప్రధానంగా అయితే ఇద్దరు చెప్పిన దాని ప్రకారం అయితే అన్ని ఒక జనరల్ సంసారంలో ఉన్న గొడవలు మాత్రమే ఉన్నాయి. ఈయన చెప్పిన దాని ప్రకారం అయితే ఆమె కూడా అడ్మిట్ చేస్తుంది, ఏంటంటే మనీ తీసుకున్నాను అయితే అడ్మిట్ చేస్తుంది ఆమె. ఎంత ఉంటే అంత, అంటే 30,000 పంపించిన రోజులు ఉన్నాయి, 1 lakh పంపించిన రోజులు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఓవరాల్ సినారియోలో చూస్తే ఏంటి అంటే, ఇప్పుడు ఈయనైతే ఏదైతే 2003 నుంచి ఉన్నారు కదా మీరు, 2003 నుంచి ఇప్పటి వరకు మొన్న 2024 ఆగస్టు వరకు సంపాదించిన పైసలన్నీ సరే, ఇద్దరి మధ్యలో ఎంత గొడవలు ఉన్నా ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చారకైతే ఈయన మొత్తం పెట్టుబడి అయితే ఇటే పంపించేసి, సో వాళ్ళ ఫ్యామిలీ అయితే అంతా అక్కడ సెటిల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఆమె డైవర్స్ తీసుకుందామని డిసైడ్ అయిపోయింది, అందుకని ఇంట్లోకి రాణిస్తాను లేదు. ఓకే, జనరల్గా చట్ట ప్రకారం ఏంటంటే మీ దగ్గర కనుక ఆమె అకౌంట్లకు పంపించిన, అంటే ఇప్పటిదాకా ఇల్లు కొనడానికి పంపించిన ప్రూఫ్లని కనుక ఉంటే మీరు ఆమె పేరు మీద ఉన్న దాన్ని మీరు క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. నేను అప్రాక్సిమేట్లీ ఇందులో తగ్గొచ్చు, ఒక 10 లక్షలు 5 లక్షలు, 89,98,700 నా లెక్క ప్రకారం వచ్చింది సార్ ఇంతవరకు ఆమెకు క్యాష్ లో రూపంలో. హౌస్ లోన్ అయిపోయిందా, ఉందా మీకు అది? హౌస్ లోను అదే సార్, మా అమ్మది డెత్ అయింది కదా సార్, చనిపోయారు. వచ్చి నేను వెళ్ళిన 1 week 10 daysకే నాకు తెలియకుండా వాళ్ళ మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ అందరిని తీసుకెళ్లి బ్యాంక్ లోన్ అవుట్ స్టాండింగ్ మొత్తం క్లియర్ చేసి బ్యాంక్ మేనేజర్ తోటి ఏం మాట్లాడుకున్నారో తెలియదు, డాక్యుమెంట్ తీసుకొచ్చుకొని దాచేసుకున్నారు సార్. ఇల్లు డాక్యుమెంట్ ఎంత క్లియర్ చేశారు మీ ఐడియా ప్రకారం? బ్యాంక్ వాళ్ళు అంటున్నారు 22 lakhs సార్. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి సార్ అంటే ఇవ్వట్లేదు సార్ వాళ్ళు. ఇది సేల్ డీట్ ఆమె పేరు మీద చేయించారు సార్, దానికి సంబంధించిన పవర్ ఆఫ్ అటెండ్ సార్ నేను పంపించాను. ఇది పంపిస్తేనే వాళ్ళు ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానన్నారు, ఆమెకి రైట్స్ పవర్స్ ఇస్తాన్నారు. ఇల్లు ఆమె పేరు మీద ఉంది కాబట్టి డాక్యుమెంట్స్ ఆమెకే ఇచ్చేస్తారు. లోన్ క్లియర్ చేసేటప్పుడు లోన్ బ్యాంక్ వాళ్ళు ఎవరు క్లియర్ చేసినా తీసుకుంటారు. అక్కడ వైఫ్ అండ్ హస్బెండే కాబట్టి ఆ బ్యాంక్ వాళ్ళతో టచ్ లో ఉంటారు కాబట్టి ఎవ్రీ మంత్ ఈఎంఐ పోతుంది కాబట్టి పేపర్లు ఆమె దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఆ ముందే బ్యాంక్ వెళ్ళి చెప్పి ఉంటుంది, పేపర్లు నా పేరు మీద ఉన్నాయి, లోన్ నేను కట్టేస్తాం, మా హస్బెండ్ అంటే డిఫాల్ట్ ఇచ్చేస్తారు. వైఫ్ అండ్ హస్బెండే కదా. నాకు 51 years సార్. నేను ఇప్పుడు అది తీసుకొని ఏం చేస్తాను సార్, నేను సంపాదించే నా పిల్లలకి అనేది ఇక్కడ పాయింట్ కాదు. ఇప్పుడు ఆ ఇంటి మీద నీకు రైట్ ఉందా లేదా అనేది ఒక పాయింట్. నీకు ఆ ఇంటి మీద రైట్ కావాలా వద్దా? ఉంటాను. మరి ఉండడానికి కావాలి కదా. అవును సార్, అదే. మరి ఉండడానికి కావాలంటే ఇప్పుడు చట్ట ప్రకారం ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? నా భార్య పేరు మీద. మరి ఆమె నేను రానియదు కదా. రానివ్వట్లేదు సార్. మరి ఆ ఇంట్లో ఉండటానికి రైట్ కావాలంటే నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నా జీవితాంతం కష్టపడ్డ సొమ్ము అంతా నేను ఆ ఇంట్లో పెట్టినా కాబట్టి మరి నాకు ఉండే అవకాశాన్ని కానీ లేకపోతే నా పార్ట్నర్కి రావాలని అయితే నువ్వు అడగాలి కదా. తప్పకుండా. మరి నువ్వు అన్ని అడగకుండా పోయి నన్ను ఉట్టిగా పోయి ఇంట్లో పంపి ఎవరు పంపిస్తారు నిన్ను? అన్ని ఏది వద్దు అనుకోని అన్ని ఆమె పైన పెట్టేసి, అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు, అందరు ఆడోళ్ళు అట్లా ఉంటారని నేను అనట్లే. కొందరు నువ్వు చూయించే ప్రేమజాలు నువ్వు దూరం ఉన్నా అనుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు.
అట్లాంటి వాళ్ళు కాకుండా నువ్వు ఇచ్చే ఆస్తి చాలు, నువ్వు ఆడికెళ్ళి పైసలు పంపుతున్నావు, నువ్వు లేకుంటేంది, నువ్వు ఆడ బాగుండు మేము ఈడ బాగుంటాం అనుకునేటోళ్ళు కొందరు ఉంటారు. పెద్ద మనుషులకు చెప్తున్నారంట, మా అత్త మామ వీళ్ళందరూ కలిసి 10 years లో బయట ఉంటే సమస్య solve ఆయన వచ్చి అయిపోతుంది ఏం చేస్తాడు ఇక్కడ ఉండి, ఏమన్నా పిల్లలు చేసిందా, పిల్లలు కానీ ఉందా, సంసారం చేసిందా అని అంటారంట సార్. చూడండి సార్, ఇంత అంటే నన్ను వాళ్ళు పెద్ద మనుషులన్నా నేను ఒక ATM కార్డ్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు పోయి సంపాదించి పంపించు, నేను రేపు భర్తలాగా యాక్సెప్ట్ చేస్తావు చూడు అని వాళ్ళు అంటున్నారు సార్. సార్ చెప్తున్నది కూడా అదే, నీకు వాళ్ళు ఆ పెద్దలు చెప్పింది కూడా నీకు అదే, నీకు ఇంకా అర్థమైతలేదు ఆ విషయం. నీ పైకి నీ పేరు మీదకి కొన్ని నువ్వు తెచ్చుకున్నప్పుడు నీ భార్య నీ మాట ఇంటదేవో చూడాలి నువ్వు. ఇప్పుడు అదొక రకమైన ట్రీట్మెంట్. అది చాలా మంది మగవాళ్ళు చేసే తప్పండి ఇది. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు కొంతమంది మొగోళ్ళని చూసినాం సార్. వీళ్ళు ఏంటంటే మొత్తం సంసారం వదిలేస్తారు, చేతిలో పట్టుకోరు. వీళ్ళు భార్య చూసుకుంటది, భార్య చూసుకుంటది, భార్య చూసుకుంటది, గాడి చాకరీ చేస్తారు. భార్య చూసుకుంటుంది కదా, మరి భార్యనే చూసుకుంటది అనమాట, మిమ్మల్ని తప్ప అనే చూసుకుంటది భార్య. సో ఇదే జరుగుతుంది. ఎంత అంటే భార్య భర్త అంటే సగం సగం, అంటే భర్త సంపాదించి పెట్టడం, భార్య ఇల్లు సంసారం సరిచేయడం కాదు, రెండు ఇద్దరు కలిసి చేసుకునే రోజులు ఇవి. ఇప్పుడు 80% పిల్లల్ని కలవనిస్తాం లేదా? కలవనిస్తలేదు. స్కూల్కి వెళ్ళినాను సార్. స్కూల్కి వెళ్ళి నా పాప బాబు పేరు చెప్పాను, సమీక్ష విఘ్నేష్ని కలవాలి వాళ్ళ ఫాదర్ని అంటే కూర్చోమన్నారు సార్. రిసెప్షన్లో కూర్చున్నాను. ఒక 5 minutesలో ఆమె రిసెప్షన్ ఆమె కాల్ వచ్చింది నాకు, సార్ ఇప్పుడు కుదరది, మీరు కలవడం కుదరది అని చెప్పేసి పంపించేశారు సార్. మీరు పిల్లల్ని చూడాలనుకుంటే మీరు కోర్టుకి వెళ్ళి మీరు విజిటింగ్ రైట్స్ వేసుకోవాలి. నా పిల్లల్ని నేను చూడాలనుకుంటున్నా అని చెప్పి కోర్టుకి వెళ్ళి మీరు విజిటింగ్ రైట్స్ వేసుకుంటే కోర్టు పర్మిషన్ ఇస్తుంది మీకు కలవడానికి. అప్పుడు ఎవరు ఆపనికి లేదు. ఇంకా మీ పిల్లలు నీ దగ్గరకు వస్తారని నమ్మకం ఉందా మరి? ఇప్పుడు 2 సంవత్సరాలు వస్తారంటే వచ్చి ఉండడం అని కాదు, వాళ్ళకి భయం అయితే పెట్టారు మేడం. నాతో మాట్లాడనివ్వకుండానైతే భయం అయితే పెట్టారు వాళ్ళకి. అదే ఇప్పుడు వాళ్ళతోనే అనుబంధం పెంచుకోవాలంటే నువ్వు కంపల్సరీ కోర్టులో కేసు వేసుకుంటే, విజిటింగ్ రైట్స్ వేసుకుంటే కోర్టు గ్రాంట్ చేస్తుంది. అప్పుడు మీరు కంపల్సరీ కలవాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు మీ బాధ చెప్పుకోనో మరి ఏదో చెప్పుకొని మరి వాళ్ళతో నువ్వు మింగిల్ కాగలిగితే, నా కుటుంబంలో కలవగలిగితే దాన్ని కలిసే అవకాశం ఉంటుంది. లీగల్గా అయితే నువ్వు 3 పనులు చేయాల్సి వస్తుంది. ఒకటి, ఇల్లు నీ పేరు మీద మార్చుకోవడం. ఎందుకంటే అందులో కట్టిన సొమ్ము అంతా నీది కాబట్టి, నేను భార్య మీద నమ్మకంతో అక్కడ పంపించాను కాబట్టి, ఇప్పుడు నాకు సౌలభ్యం లేనందువల్ల నేను మావిడ పేరు మీద చేసిన, ఇప్పుడు నేను వచ్చినా కాబట్టి నా ఇల్లు నా పేరు మీద మార్చండి, పేమెంట్స్ అని నాయని కనుక మీరు కోర్టులో వేసుకుంటే ఇల్లు నీ పేరు మీద మారే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అదొకటి చేయాలి లీగల్గా. ఓకే సార్. రెండోది, నీకు పిల్లలతో అనుబంధం పెంచుకోవాలా, ఫ్యామిలీ కావాలనుకుంటే నువ్వు ఇమ్మీడియట్లీ కోర్టుకి వెళ్ళి చైల్డ్ విజిటింగ్ రైట్స్ వేసుకోవాలి. నా పిల్లల్ని నాకు బీయింగ్ ఏ ఫాదర్ నా పిల్లల్ని చూసే అధికారం నాకు ఉన్నది అని చెప్పి మీరు విజిటింగ్ రైట్స్ వేసుకుంటే కోర్టు తప్పకుండా గ్రాంట్ చేస్తుంది. ఆ విజిటింగ్ల వల్ల మీ మధ్యలో ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలు పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, పిల్లలు కాబట్టి కొద్దిగా అవతల సైడ్ నుంచి కూడా ఏమన్నా కొద్దిగా బెదిరించో లేకపోతే మాట్లాడద్దాను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుండొచ్చు. సో నువ్వు ఫ్రీక్వెంట్ విజిట్స్ చేయడం ద్వారా వాళ్ళ మనసు మార్చగలగాలి. ఇంకోటి, ఈయన భార్యను కోరుకుంటున్నాడు కాబట్టి మీ భార్య కోరుకుంటున్నావు కాబట్టి మనకు జనరల్ కౌన్సిలింగ్ ఇప్పించుకోవచ్చు, పిలిపియచ్చు. కౌన్సిలింగ్ రాకపోతే నువ్వు డైరెక్ట్ RCR అనే ఒక పిటిషన్ ఉంటుంది, దాన్ని రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటాం మనం. అంటే నా భార్యతో కలిసి జీవించే అవకాశాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి మీరు కోర్టులో వేసుకుంటే కోర్టు ఆమెను పిలిచి కౌన్సిలింగ్ చేయడం కానీ, లేకపోతే నువ్వు గట్టిగా చేస్తే ఆమె కార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది. నీ సమస్య కంపల్సరీ లీగల్ ద్వారానే సాల్వ్ అవుతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ నువ్వు ట్రై చేసినావు, పెద్ద మనసులో ట్రై చేసిండు, 2 స్టేజ్లు దాటిపోయినాయి కాబట్టి మీకు PS వరకు కూడా పోయింది కాబట్టి నెక్స్ట్ లెవెల్లో మీకు కోర్టు అయింది. అంటే చాలా రోజులు గుంజిరు దాన్ని. మీరు అట్లీస్ట్ ఇప్పుడైనా మీరు చెయ్యాల్సినవి ఓ స్టేజ్లోనే, ఎప్పుడైతే గొడవలు దూరం పెరుగుతుందో అప్పుడే చేస్తుంటే ఈ పాటికి సాల్వ్ అయిపోయేది. బట్ చాలా డిలే చేశారు కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడుకైనా ఇంకా డిలే చేయకుండా మీరు కోరుకుంటున్న కోరికను తీర్చుకోనికి మీరు ఏం చేసిండ్రు అంటే నేను ఇవి చేసిన అని చెప్పడానికి అట్లీస్ట్ ఫస్ట్ సార్ చెప్పినవి అన్నీ మీరు ట్రై చేస్తే, దాన్ని బట్టి వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి మారి మీ దగ్గరకు వస్తే, ఎప్పుడైనా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టుగా ఇద్దరు కలవాలనుకుంటేనే కలవగలుగుతారు. అల్టిమేట్గా మేము కలిపితేనో మీరు కలిస్తేనో ఇంకొకరు అది కాదు అది. సో ఇద్దరు 2 వైపుల నుంచి అనుకునేలాగా నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఇన్ని రోజుల నుంచి నువ్వు చేసింది ప్రయత్నం కాదు, అసలు చేయలేదు. సో అట్లీస్ట్ ఈ విధంగా ప్రయత్నం స్టార్ట్ చేయండి. ఓకే, మీకు ఏమైనా అడ్వైస్ కావాలన్నప్పుడు డెఫినెట్గా సార్ మీకు అడ్వైస్ ఇస్తారు. ఒకవేళ మీకు మళ్ళీ సార్ ఇది పరిస్థితి, ఈ పిటిషన్ వేసినా ఇది అయ్యింది, ఇది జరిగింది, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆయన మీకు చెప్తారు. ఓకే, సో బాధపడకండి, ఏడవకండి. మగవాళ్ళు ఏడిస్తే కూడా బాగుండదు కానీ బాధ మేడం చెప్పలేను. నాకు నేను సర్వస్వం వాళ్ళే అనుకున్నాను మేడం. ఇప్పుడు వాళ్ళే నన్ను ఇంత ఇచ్చేసినందుకు నాకు
సో కొంచెం జాగ్రత్త నా ఉండండి, పిల్లలంటే strong నాకు ఉండండి. చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళతో లేను. అప్పుడప్పుడు వచ్చి చూసేవాడిని, చేసేవాడిని. ఇప్పుడు వచ్చి ఉందామనే టైంలో ఇలా జరిగిపోయింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది అడ్వైస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. చూసిండ్రు కదా, ఇది ఇంటింటికి ఒక చరిత్ర ఉంటుందబ్బా. కొంతమంది నాకు అసలు ఎవ్వరూ వద్దు అని కొత్త దారులు పట్టే వాళ్ళు ఉంటే, కొంతమంది ఎన్ని సంవత్సరాలుగా దూరం ఉన్నా కానీ నా ఇల్లు, నా పెన్లాం, నా పిల్లలు, నా సంసారం అని ఆలోచించి వాళ్ళ కోసం మాత్రమే బతికేటోళ్ళు కొందరు ఉంటారు. ఇలాంటి వాళ్ళని వదులుకుంటున్నారు అని అంటే ఆడవాళ్ళు ఆలోచించాలి. అలాంటి వాళ్ళు దొరకని వాళ్ళు ఎంతోమంది భూపైన ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి మనం తీసుకునే డెసిషన్ ఎప్పుడైనా వైజ్గా ఉండాలి. జీవితాలని, ఇళ్ళని, సంసారాలని కాపాడే విధంగా ఉండాలి తప్పితే మొత్తం మన యొక్క కల్చర్ని నాశనం చేసే విధంగా ఉండొద్దు అనే ఒక రిక్వెస్ట్ మాత్రం చేయగలుగుతున్నాను నేను. సో దయచేసి దీనిపైన కొంచెం ఆలోచించండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.